హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక ప్లీటెడ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ ఫ్రాక్ నా దగ్గరికి స్టిచ్చింగ్కి వచ్చింది. సో మీతో కూడా షేర్ చేద్దామనేసి ఈ ఫ్రాక్ కటింగ్ మీతో షేర్ చేస్తున్నాను. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో దీనికోసం నేను 4 మీటర్ ఇక్కడ నాకు క్లాత్ ఇచ్చారండి. అలాగే 4 మీటర్ దీనికి క్రేప్ లైనింగ్ ఇచ్చారు. సో ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. పైన అంతా ప్లెయిన్ వచ్చి కింద బార్డర్ వచ్చిందండి. సో పైన అంతా చిన్న చిన్నగా మెరుపుల్లాగా ఉంది, అలాగే కింద అంతా బార్డర్ ఉందండి. సో ప్లీటెడ్ ఫ్రాక్ అయితే దీనికి బాగుంటుందని ప్లీటెడ్ ఫ్రాక్ దీనికి స్టిచ్ చేస్తానండి. సో దీనికి లైనింగ్ కూడా ఈక్వల్ అండి. 4 మీటర్ క్లాత్, 4 మీటర్ లైనింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాడీ కట్ చేయాలి కాబట్టి అండి, బాడీ పార్ట్ని ఇక్కడ నేను 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ బాడీ సెపరేట్గా మనం యాడ్ చేయాలండి. సో బాడీ లెంత్ ఇక్కడ నేను 13 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి, రెడీ లెంత్. సో 1 ఇంచెస్ యాడ్ చేసి 14 దగ్గర నేను స్ట్రైట్గా లైన్ డ్రా చేశాను. బ్యాక్ నెక్ 4 ఇంచెస్ దగ్గర నేను ఓపెన్ చేస్తున్నానండి. 34 ఇంచెస్ చెస్ట్ సైజ్ వాళ్ళకండి ఇది. సో 6 ఇంచెస్ నేను ఇక్కడ షోల్డర్ పెట్టుకుంటున్నాను. అంటే మీ హాఫ్ ఆఫ్ ద షోల్డర్లో ఒక 1 ఇంచెస్ తగ్గించి పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆర్మ్ రౌండ్ కోసం 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తానండి. చేసి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ జిప్ కూడా వస్తుందండి. బ్యాక్ జిప్ కూడా యాడ్ చేయడం మీకు చెప్తాను నేను. సో ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత అండి, మనం నెక్ బ్రాడ్ ఇక్కడ 1/4 to 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. 34 చెస్ట్ సైజ్ వాళ్ళకి 1/4 to 3 ఇంచెస్ నెక్ బ్రాడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత షోల్డర్ని ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత అండి, ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచెస్ లోపలికి ఇంకొక మార్క్ చేసుకుని, లోపల డీప్ కూడా మీరు ఫ్రంట్ ఆర్మ్ రౌండ్కి తీసుకోవాలండి. సో బ్యాక్కి ఫ్రంట్కి 1 ఇంచెస్ డిఫరెన్స్ ఉండేలాగా మీరు చూసుకోవాలి. ఇక్కడ చెస్ట్ మార్కింగ్ కోసం 34 4th పార్ట్ 8.5 దగ్గర మార్క్ చేస్తున్నానండి. వెస్ట్ మార్కింగ్ 32 ఇంచెస్. సో 32 4th పార్ట్ 8 దగ్గర మార్క్ చేసి 1 ఇంచెస్ డాట్స్ కోసం ఇచ్చానండి ఇక్కడ. సో అలాగే ఎక్స్ట్రా మార్జిన్ లైన్ కూడా వేసుకున్నానండి. వెస్ట్ దగ్గర మనం 1 ఇంచెస్ డాట్స్ వేసుకోవాలండి, బ్యాక్ పార్ట్లో, ఫ్రంట్ పార్ట్లో. అలాగే చెస్ట్ 4th పార్ట్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ ఫస్ట్ డ్రా చేసుకుంటున్నాను. తర్వాత ఫ్రంట్ నెక్ కోసం నేను ఫ్రంట్ నెక్ ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటానండి. సో 6 ఇంచెస్ దగ్గర ఫ్రంట్ నెక్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ నెక్ కట్ చేసిన తర్వాత అంటే బ్యాక్ పార్ట్ బయటకు తీసేసి ఫ్రంట్ నెక్ అలాగే ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ డీప్ని మీరు కటింగ్ చేసుకోవాలండి. సో ఇలా మీరు బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇక్కడ స్లీవ్ కటింగ్ కూడా నేను చెప్పేస్తానండి. స్లీవ్ కటింగ్ కోసం అండి, ఫస్ట్ కింద క్లాత్ని స్ట్రైట్ చేసుకోవాలండి. ఒక లైన్ డ్రా చేసి తర్వాత 1/2 ఇంచ్ మార్జిన్లో ఇంకొక లైన్ పైన డ్రా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఆ 1/2 ఇంచ్ మనం పైపింగ్ వేయడానికి యూజ్ చేయాలండి. 10 ఇంచెస్ దగ్గర లెంత్ మార్కింగ్ చేసుకున్నాను. 3.5 ఇంచెస్ దగ్గర నేను ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకున్నానండి. చేసుకుని ఒక రౌండ్ షేప్ ఇచ్చేసానండి. కింద స్లీవ్ రౌండ్ మార్కింగ్ చేసుకుని సైడ్కి ఇలాగా మనం స్లీవ్ కటింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఒక కట్ పెట్టుకుంటున్నాను. ఇది సింపుల్, నేను పైపింగ్ వేసి స్లీవ్ తిప్పేస్తానండి ఇక్కడ. సో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా స్లీవ్ కటింగ్ ఇక్కడ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత అండి, మనం బాడీ పార్ట్ కోసం 4 ఫోల్డ్ చేసుకుని ఈ ప్లెయిన్ క్లాత్ని ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకొని బాడీ పార్ట్ కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. సో ఎక్కడి వరకు అయితే స్లీవ్ కటింగ్ అయిందండి, అక్కడి నుంచి నేను క్లాత్ని కట్ చేసి తీసేస్తున్నానండి. తీసిన తర్వాత మిగిలిన క్లాత్ అంతా కూడా నేను ఫ్లేర్కి యాడ్ చేసేస్తానండి. చిన్న చిన్న ప్లీట్స్ని అడ్జస్ట్ చేసేసి, సో పూర్తిగా ఎక్కువ ఫ్లేర్ ఉండేలాగా నేను ఇక్కడ ప్లీట్స్ పెడతాను. సో ఇది 2 పార్ట్స్గా, ఫ్రంట్ పార్ట్ సెపరేట్గా, బ్యాక్ పార్ట్ సెపరేట్గా నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసి కట్ చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత దీన్ని 8 ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకున్నాను మొత్తం క్లాత్ అంతా ఫ్లేర్ కోసం. పెట్టుకున్న తర్వాత అండి, ఇక్కడ బాడీ లెంత్ మనం మైనస్ చేసేయాలండి. బాడీ లెంత్ని తీసేయాలి.
తీసేసిన తర్వాత మనం ఫ్లేర్ ఇక్కడ మెజర్ చేయాలి. సో కింద బార్డర్ వైపు మీరు బాడీ లెంత్ని మైనస్ చేయాలండి. సో బాడీ లెంత్ ఇక్కడ 13 ఇంచెస్ నాకు రెడీ లెంత్ కావాలి కాబట్టి అండి 13 ఇంచెస్ నేను కింద బార్డర్ దగ్గర చూడండి ఇక్కడ 13 ఇంచెస్ నేను పైకి వదిలేస్తానండి. సో ఇలా పెడితే మనం బాడీ లెంత్ సెపరేట్ అయిపోతుంది. సో పెట్టేసిన తర్వాత మనం ఫుల్ లెంత్ మనకి ఎంత కావాలి అంత ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇక్కడ 56 ఇంచెస్ ఫుల్ లెంత్ కావాలండి. సో 57 ఇంచెస్ దగ్గర అంటే 1 ఇంచెస్ ఎక్స్ట్రాగా నేను ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మనం కట్ చేసి తీసేయాలండి. బార్డర్ ఉన్నాయి అయితే అండి మీరు పైనుంచి కిందకి కాకుండా మీరు బార్డర్ వైపు నుంచి మెజర్ చేయాలండి ఫుల్ లెంత్. సో ఇక్కడ నేను బాడీ హాఫ్ ఇంచ్ పైకి ఇలా పెట్టి మొత్తం ఫుల్ లెంత్ ఇక్కడ సరిపోతుందో లేదో అని ఒకసారి చూసుకుంటున్నానండి. సో 56 ఇంచెస్ కరెక్ట్గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ ఫ్రాక్ ఇలాగ ఫుల్ లెంత్ స్టిచ్చింగ్ అంతా అయ్యేటప్పటికి సెట్ అయిపోతుందండి లెంత్. లైనింగ్ కటింగ్ చెప్తాను ఫ్రెండ్స్. సో లైనింగ్ కోసం లెంత్ వైజ్ మనం పూర్తిగా లైనింగ్ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకుని ఇలాగ కోన్ షేప్లో మనం క్రాస్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. అంటే అంబ్రెల్లా టైప్లో మనం లైనింగ్ కటింగ్ చేసుకోవాలండి. చేసుకుని మనం బాడీ పార్ట్ వెస్ట్ పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టుకుని ఒక మార్క్ చేసుకోవాలండి వెస్ట్ దగ్గర. వెస్ట్ మెజర్ చేసేటప్పుడు అండి మీరు ఇక్కడ ఫుల్ ఎక్స్ట్రా మార్జిన్తో కలిపి వెస్ట్ మెజర్ చేయాలి. అలాగే డాట్స్ కోసం 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఏదైతే మనం పెట్టుకున్నాం కదా ఆ డాట్స్ది తీసేయాలండి. అంటే డాట్స్ పడిపోతే ఇది ఇంకా వెస్ట్ తగ్గుతుంది కదా. సో ఇక్కడ చూడండి నేను వెస్ట్ మెజర్ చేసి చూపిస్తాను. ఇది పూర్తిగా ఇలా మెజర్ చేస్తే పూర్తిగా ఎక్స్ట్రా మార్జిన్తో కలిపి 10 ఇంచెస్ వస్తుందండి. సో 10లో 1 ఇంచెస్ మనం డాట్స్ కోసం మైనస్ చేసేయాలి. అంటే 9 ఇంచెస్ అండి. మనం ఇక్కడ 9 ఇంచెస్ కరెక్ట్గా ఈ ఏదైతే లైనింగ్ వెస్ట్ ఉంది కదా వెస్ట్ని మెజర్ చేయాలండి. సో ఇలాగ ఒక రౌండ్ షేప్ నేను ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒకసారి టేప్ని ఇక్కడ సెట్ చేసి చూస్తానండి 9 ఇంచెస్ కరెక్ట్గా ఉందో లేదో. కొద్దిగా తగ్గినా పర్లేదండి, ఎక్కువ అవ్వకూడదు. ఎక్కువ అవుతే మళ్ళీ మీరు దాన్ని ప్లీట్స్ పెట్టి అడ్జస్ట్ చేయాలి. సో ఇక్కడ ఇంకోసారి మెజర్ చేసి నేను చూసుకుంటాను. కరెక్ట్గా 9 ఇంచెస్ వస్తే మీరు ఇక్కడ కటింగ్ చేసుకోవచ్చండి. సో మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం పైనుంచి ఒక హాఫ్ ఇంచెస్ పైనుంచి కట్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ కూడా 13 ఇంచెస్ పైన నేను తీసేసానండి. 13 ఇంచెస్ బాడీకి సెపరేట్ చేసి నేను కింద ఫ్లేర్ కోసం 56 దగ్గర అంటే ఇలాగ పైన 13 ఇంచెస్ మైనస్ చేస్తూ నేను పూర్తిగా రౌండ్కి 56 దగ్గర మార్క్ చేసుకున్నానండి. సో ఇలాగ ఒక రౌండ్ షేప్ కటింగ్ చేస్తున్నానండి. కొద్దిగా క్రాస్ దగ్గర 1 ఇంచెస్ తగ్గించి నేను ఇక్కడ కట్ చేశాను. సో పైన కూడా నేను వెస్ట్ కటింగ్ చేసేసుకుంటున్నాను. సైడ్ కూడా మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ సెపరేట్ అయ్యేలాగా ఓపెన్ చేసేసుకోవాలండి. సో ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సెపరేట్గా మనం కట్ చేసుకుని ఇక్కడ మనకి ఏదైతే జాయింట్ ఉంది కదా జాయింట్ ఒక పీస్ పడుతుందని 2 పీసెస్ ఇక్కడ పడతాయి. సో ఈ విధంగా మీరు ఎక్స్ట్రా పీస్ ఏదైతే సైడ్ కటింగ్లో మిగిలింది ఆ పీస్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ ఈ జాయింట్ పీస్ని కూడా తీసేసుకోవాలండి. సో చూడండి ఇక్కడ 2 జాయింట్స్ చాలా ఈజీగా మీరు ఇలాగా పెట్టి కట్ చేస్తే వచ్చేస్తుందండి. సో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను బాడీ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ స్టిచ్ చేసి అటాచ్ చేసేసుకుంటున్నానండి. నెక్కి నేను బక్రం కాకుండా సింపుల్గా పైపింగ్ని యాడ్ చేస్తానండి ఇక్కడ. సో పైపింగ్ కింద బార్డర్కి మ్యాచింగ్ కలర్లో పైపింగ్ వేసేస్తానండి. బ్యాక్ పార్ట్లో మాత్రం జిప్ వేయాలండి. సో ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని అటాచ్ చేసేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్లో జిప్ వస్తుందండి. స్లీవ్స్ కూడా రెడీ చేసేసుకున్నానండి పైపింగ్ వేసి. సింపుల్ 10 ఇంచెస్ స్లీవ్స్ అండి ఇవి. సో ఇలాగ నేను రెడీ చేసిన తర్వాత ఇప్పుడు నేను జిప్ మీకు చెప్తాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ని డబల్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్ దగ్గర నుంచి 7 ఇంచెస్ వరకు మీరు బ్యాక్ మిడిల్లో మీరు కట్ చేసుకోండి. సో 7 ఇంచెస్ దగ్గర మీరు కట్ చేసుకోండి. 7 to 8 ఇంచెస్ వరకు పర్లేదండి కట్ చేసుకోవచ్చు. సో ఇలా ఓపెన్ అవుతుందండి మీరు కట్ చేసిన తర్వాత. సో ఇలా మనం డైరెక్ట్గా జిప్ యాడ్ చేయడానికి అవ్వదండి. సో ఒక క్లాత్ తీసుకోండి, 3 ఇంచెస్ వెడల్పు క్లాత్ ఒకటి తీసుకోండి. తీసుకుని తర్వాత మనం ఈ క్లాత్ని పెట్టుకుని బాడీ పార్ట్ని ఇలాగ ఆపోజిట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆపోజిట్లో పెట్టుకుని మిడిల్లో ఈ బాడీ పార్ట్ మిడిల్ వచ్చేలాగా మీరు చూసుకోండి. ఒక్క పాయింట్ డిఫరెన్స్లోనే మీరు ఇక్కడ స్టిచ్చింగ్ చేయాలండి. అంటే హాఫ్ ఇంచు పావు ఇంచు మార్జిన్ ఇవ్వకుండా కొద్దిగా మార్జిన్ ఇచ్చి ఇక్కడ స్టిచ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మిడిల్లో కట్ పెట్టేసుకోండి. పెట్టుకుని ఈ క్లాత్ని చాలా సింపుల్గా బ్యాక్ వైపుకి తిప్పేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఫ్రెండ్స్. సో సింపుల్గా చాలా సింపుల్గా ఉంటుందండి జిప్ వేయడం. ఇక టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఒక క్లాత్ మనం ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు దీనిపైన జిప్ని అటాచ్ చేసుకోవాలండి.
ఇక్కడ లోపల ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి తీసేయండి. తీసిన తర్వాత ఒక పావించు ఆ క్లాత్ని ఫోల్డ్ చేసుకుని మీరు స్టిచ్ చేసేసుకోవాలండి. చేసుకుంటే లోపల వైపు నీట్గా ఫినిషింగ్గా ఉంటుందండి. ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు జిప్పు చూడండి ఫ్రెండ్స్, కింద ఏదైతే క్లోజ్ పార్ట్ ఉంటుంది కదా, క్లోజ్ పార్ట్ కింద ఉండాలండి. సో చూడండి, జిప్ ఇలా క్లోజ్ కింద ఉంది కదా, సో ఈ క్లోజ్ పార్ట్ కింద వైపుకి పెట్టుకోవాలి. మీరు పెట్టుకుని ఈ విధంగా చాలా కేర్ఫుల్గా ఇక్కడ జిప్ పైన కుట్టు పడకుండా సైడ్ ఒక పావు ఇంచు గ్యాప్లో కుట్టు పడేలాగా ఫస్ట్ జిప్ని అటాచ్ చేసుకోవాలండి క్లాత్కి. దగ్గరగా కుట్టు ఇక్కడ వేయకూడదండి. సో పావు ఇంచు గ్యాప్లో ఇక్కడ కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆ లింక్ని మీరు పై వైపుకి జరపండి, ఎక్కడైనా మీకు అది అడ్డు వస్తుంటే స్టిచ్చింగ్కి. సో ఇలా కింద వరకు స్టిచ్ చేసిన తర్వాత మీరు కింద స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా ఇక్కడ రఫ్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా రఫ్ చేసి మరి పైకి ఒక పావు ఇంచు గ్యాప్లో ఇలాగా జిప్ని అటాచ్ చేసుకోండి. లింక్ అడ్డు వస్తే మీరు మళ్ళీ కిందకి దాన్ని లింక్ని జరపొచ్చండి. సో ఇలాగా అటాచ్ చేసుకోండి. పావు ఇంచు గ్యాప్లో నేను ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాను. ఒకసారి రఫ్ చేసి ఎక్స్ట్రా జిప్ కట్ చేసి తీసేయాలండి. తీసిన తర్వాత జిప్ని ఒకసారి ఎక్కడ ఆక్కుంటా ఇది కరెక్ట్గా సెట్ రన్ అవుతుందో లేదో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత మనం జిప్ పక్కనే ఇంకో కుట్టు ఇక్కడ వేసుకోవాలండి. ఇప్పుడు మనం దగ్గర నుంచి కుట్టు వేసుకోవాలి, దగ్గరగా వేసుకోవాలండి. జిప్ దగ్గరగా ఇంకొక కుట్టు వేసుకుంటే స్ట్రాంగ్గా జిప్ పట్టేసి ఉంటుందండి ఇక్కడ. సో కిందకి వచ్చి మళ్ళీ ఇంకోసారి ఇక్కడ రఫ్ చేయాలండి. చేసిన తర్వాత మళ్ళీ దగ్గరికి కుట్టు వేసుకుంటూ ఇలాగ పైకి వచ్చేయాలండి. మీరు స్టిచ్చింగ్ చేసి తర్వాత అండి జిప్ ఒకసారి కరెక్ట్గా ఆగకుండా రన్ అవుతుందో లేదో చూసుకోవాలండి. ఒక్కొక్కసారి క్లాత్ మన కుట్టు మధ్యలో పడిపోతుంది, సో అక్కడ జిప్ ఆగిపోతుందండి. సో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలాగ మీరు జిప్ని అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ నేను షోల్డర్ని అటాచ్ చేసేసుకున్నాను. చేసుకుని సింపుల్గా ఇక్కడ థ్రెడ్ పైపింగ్ నెక్కి వేసేసుకుంటున్నానండి. సో ఇక్కడ నెక్కి నేను థ్రెడ్ పైపింగ్ వేసుకుంటున్నాను. సో పూర్తిగా నెక్ రౌండ్కి ఇక్కడ ఈ పైపింగ్ని ఇక్కడ అటాచ్ చేసేసుకుంటాను. ఇక్కడ స్లీవ్ జాయింట్ చేసేసుకుంటున్నానండి. సింపుల్గా స్లీవ్ జాయింట్ చేసి డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ వరకు మనం బాడీ పార్ట్ రెడీ చేసుకున్నట్టండి. సో ఇప్పుడు ఫ్లేర్ పార్ట్ ఒకసారి చూద్దామండి. స్లీవ్ జాయిన్ చేసిన తర్వాత ఫ్లేర్ కోసం లైనింగ్ వెస్ట్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వెస్ట్ని మనం తీసుకోవాలి. కార్నర్లో 2 ఇంచెస్ మనం వదిలేయాలండి, అది కుట్లలో వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మనం చిన్న చిన్న ప్లీట్స్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైనే మనం వేసుకోవాలండి. అంటే లైనింగ్లో కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్కి చిన్న చిన్న ప్లీట్స్ని లైనింగ్ని అటాచ్ చేస్తూ మనం వేసుకోవాలండి. పూర్తిగా లైనింగ్ వెస్ట్కి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వెస్ట్ని చిన్న చిన్న ప్లీట్స్ని పెట్టుకుంటూ అటాచ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ లాస్ట్కి వచ్చాక ఇక్కడ కూడా 2 ఇంచెస్ నేను వదిలేస్తానండి, కుట్లలో పోతుంది కాబట్టి. ఇక్కడ కూడా 2 ఇంచెస్ వదిలేసి ఈ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ మనం ఇలా ప్లీట్స్ పెట్టుకుని రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ బాడీ పార్ట్ అటాచ్ చేసే ముందు డాట్స్ వేసుకుంటున్నానండి. డాట్స్ ఇంకా నేను వేయలేదు. సో ఫ్రంట్ పార్ట్లో 2 డాట్స్, బ్యాక్ పార్ట్లో 2 డాట్స్ ఇక్కడ వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ బాడీ పార్ట్ వెస్ట్ని అలాగే ఫ్లేర్ పార్ట్ వెస్ట్ని ఇక్కడ జాయిన్ చేసుకుంటానండి.
ఫ్లేర్ పార్ట్ని వెస్ట్ని మనం మిషన్ పైన ఇలాగ నీట్గా పెట్టుకొని కింద లైనింగ్ అది నీట్గా మనం సెట్ చేసి పెట్టుకున్న తర్వాత అండి బాడీ పార్ట్ ఇలాగ మనం అటాచ్ చేసేసుకోవాలి. వెస్ట్కి అటాచ్ చేసుకుని డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. కార్నర్లో ఇంకో స్టిచ్ వేసుకోవాలి, లేకపోతే మీరు ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వెస్ట్ని అటాచ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా వెస్ట్ని ఇక్కడ అటాచ్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత సింపుల్ మనం సైడ్ ఫిట్టింగ్ జాయింట్ స్టిచ్ చేసేసుకుంటే ఫ్రాక్ ఇక్కడ ఫినిష్ అయిపోతుందండి. సో సైడ్ జాయింట్ చేసి ముందండి ఇక్కడ నేను సైడ్ థ్రెడ్స్ వేస్తానండి. వెస్ట్కి థ్రెడ్స్ బ్యాండ్స్ ఇక్కడ యాడ్ చేయమన్నారు. సో ఇక్కడ నేను ఈ బ్యాండ్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో సైడ్ ఇక్కడ మనం స్టిచ్ చేయాలండి. థ్రెడ్స్ బ్యాండ్స్ని ఎక్స్ట్రాగా స్టిచ్ చేసుకుని సో ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను సైడ్ ఫిట్టింగ్ జాయింట్ వేసుకుంటాను. స్లీవ్ రౌండ్ మెజర్మెంట్ని ఇక్కడ పెట్టుకున్నాండి. నేను ఇక్కడ నుంచి ఇక్కడ స్లీవ్ రౌండ్ మెజర్మెంట్ పెట్టుకుని మనం వెస్ట్ వరకు ఇక్కడ సైడ్ ఫిట్టింగ్ స్టిచ్ వేసుకోవాలండి. సో చూడండి ఫ్రెండ్స్, ఒక్క స్టిచ్ నేను చేసి చూపిస్తాను. అదర్ సైడ్ కూడా సేమ్ మనం ప్రాసెస్ చేయాలండి. ఇక్కడ ఒకసారి మెజర్మెంట్స్ని మనం చూసుకుని మార్క్ చేసుకోవాలండి. సో ఇక్కడ చెస్ట్ 4th పార్ట్ నేను 8.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే వెస్ట్ 4th పార్ట్ 8 దగ్గర మార్క్ చేసుకుని నేను ఇక్కడ స్టిచ్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ ఏదైతే ఆ థ్రెడ్స్ తాళ్ళు ఉన్నాయి కదా, ఆ తాళ్ళని మనం లోపల వైపుకి పెట్టుకుని ఇక్కడ ఒకసారి రఫ్ చేయాలండి. చేసి ఆ వెస్ట్ జాయింట్ దగ్గర నుంచి కిందకి 6 ఇంచెస్ వరకు మనం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ చేయాలండి. ఒక షేప్ ఇస్తూ చేసిన తర్వాత అక్కడి నుంచి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపల వైపుకి పెట్టుకుని లైనింగ్ని ఇక్కడ సెపరేట్ చేసుకుని స్టిచ్ చేయాలండి. సో ఇక్కడ లైనింగ్ని సెపరేట్గా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల వైపుకి పెట్టానండి. సో కింద వరకు ఇలా స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మనం సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలండి జాయింట్. సో ఇలా చేసిన తర్వాత అండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ చేసి కింద మనం రౌండ్ ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ కింద ఫోల్డ్ చేయలేదండి. బార్డర్ కరెక్ట్గా ఉంది కాబట్టి మీరు కావాలంటే ఇక్కడ జిగ్జాగ్ కూడా చేయించుకోవచ్చు. మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఫోల్డ్ కూడా చేసుకోవచ్చండి. సో ఇది సెపరేట్గా నేను జాయిన్ చేస్తున్నాను. అలాగే హాఫ్ ఇంచ్ మార్జిన్లో మనం ఫిట్టింగ్ జాయింట్ వేసేసుకోవాలండి ఎక్స్ట్రా మార్జిన్ కోసం. అలాగే అదర్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ చేయాలండి. సో ఫైనల్గా ఫ్రాక్ అయితే ఇక్కడ రెడీ అయిపోతుందండి.